నమస్కారం. న్యూస్ విజన్కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోడీ, ఘన స్వాగతం పలికిన పీఎం అబీ అహ్మద్ అలీ. ఏపీకి ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు. ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చైర్మన్ బిఆర్ నాయుడు. దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం, 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు. సొంత పార్టీలోని మాజీ మంత్రి రోజాకు శత్రువులు, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పార్టీ అధినేత జగన్. తిరుమల తిరుపతి దేవస్థానం అధ్యక్షులు బిఆర్ నాయుడు అధ్యక్షతన జరిగిన పాలక మండలి సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. టీటీడీ ఆలయాలకు ధ్వజస్తంభం, రథాలు తయారు చేసేందుకు పొలంనేరులో 100 ఎకరాలలో దివ్య వృక్షాలు పెంచేందుకు నిర్ణయించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి చిన్నపిల్లల హృదయాలయంలో అత్యాధునిక సౌకర్యాలు కల్పించేందుకు అదనంగా 48 కోట్ల రూపాయలు మంజూరుకు ఆమోదం తెలిపారు. టీటీడీ బోర్డ్ ఎడ్యుకేషన్ సబ్ కమిటీ ఇచ్చిన నివేదిక ఆధారంగా టీటీడీలోని 31 విద్యా సంస్థల్లో డిజిటల్ క్లాస్ రూమ్లు, సీసీ కెమెరాలు, కంప్యూటర్లు, అందుకు అవసరమైన సాఫ్ట్వేర్లు, అవసరమైన సిబ్బంది తదితర సౌకర్యాలను కల్పించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో 14.40 కోట్ల రూపాయలతో శ్రీవారి ఆలయం నిర్మాణానికి ఆమోదం. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాలలో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణానికి ప్లానింగ్ కొరకు ఆర్కిటెక్ట్ నియామకానికి ఆమోదించారు. దాతల కాటేజీల నిర్మాణాలపై నూతన సమగ్ర విధానం తీసుకురావాలని నిర్ణయించారు. తిరుపతి జిల్లా తలకోనలోని శ్రీ సిద్ధేశ్వర స్వామివారి ఆలయ పునః నిర్మాణ పనులలో భాగంగా 2వ దశలో 14.10 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. తిరుపతిలోని పద్మావతి మహిళా డిగ్రీ కళాశాలలో ప్రస్తుతం ఉన్న 2100 హాస్టల్ సీట్లకు అదనంగా మరో 270 హాస్టల్ సీట్లు పెంచాలని నిర్ణయించారు. టీటీడీ ఇంజనీరింగ్ విభాగంలో 4 కేటగిరీలలో ఖాళీగా ఉన్న 60 పోస్టులకు ఇప్పటికే ఇచ్చిన నోటిఫికేషన్ ఆధారంగా త్వరలో భర్తీ చేసేందుకు నిర్ణయించారు. టీటీడీ అనుబంధ ఆలయాలలో పనిచేస్తున్న 62 మంది అర్చక, పరిచారక, పోర్టు వర్కర్లు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు వేతనాలు పెంచాలని నిర్ణయం. ఇందులో అర్చకులకు 25,000 రూపాయల నుండి 45,000 రూపాయలు, పరిచారకులకు 23,140 రూపాయల నుండి 30,000 వరకు, పోర్టు వర్కర్లకు 24,279 రూపాయల నుండి 30,000 వరకు, ప్రసాదం డిస్ట్రిబ్యూటర్లకు 23,640 రూపాయల నుండి 30,000 వరకు జీతాలు పెంచారు. ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్నటువంటి ఈ మధ్యనే ఒక 800 గజాలు మహారాష్ట్ర ప్రభుత్వం టీటీడీకి ఇచ్చింది. దాంట్లో 14.4 కోట్లతో అక్కడ ఆలయం నిర్మించాలని చెప్పేటి విషయాన్ని ఆమోదించడం జరిగింది. భక్తుల సౌకర్యార్థం తిరుపతిలోని 20 ఎకరాల్లో ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ నిర్మాణం చేయాలని అనుకున్నాం. దానికి ఇప్పుడు ఎక్కడైతే తిరుమలలో కింద అలిపిరి దగ్గర ఈ శిల్పకళలు ఏదైతే తయారు చేస్తున్నారో వాళ్ళని వేరే చోటకు మార్చి అక్కడ ఉన్నటువంటి 20-25 ఎకరాల్లో అక్కడ ఒక పెద్ద టౌన్షిప్ 20-25,000 మంది భక్తులకి సౌకర్యార్థం ఉండేటట్టుగా వసతి, అక్కడనే వాళ్ళకి అన్నదానం, అక్కడి నుంచి పైకి రావడానికి ట్రాన్స్పోర్టు, ఒక ఎంటర్టైన్మెంటు, ఇవన్నీ కూడా టూరిస్ట్ కాంప్లెక్స్ కట్టాలనేటువంటిది ఉద్దేశంతో ఈరోజు బోర్డు ఆమోదం తెలిపింది. దానికి తయారు చేసేదానికి ఎవరైతే ఇంపార్టెంట్ పెద్ద ఆర్కిటెక్ట్ వాళ్ళని కూడా ఇన్వైట్ చేయాలనే ఉద్దేశంతో తీర్మానం చేయడం జరిగింది. టీటీడీ పరకామణి చోరీ కేసు విచారణ సందర్భంగా ఏపీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. టీటీడీలో ఆధునిక టెక్నాలజీ, ముఖ్యంగా కృత్రిమ మేధని వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. పరకామణిలో జరిగిన ఘటన సాధారణ దొంగతనం కంటే తీవ్రమైన నేరమని పేర్కొన్న న్యాయస్థానం ఇలాంటి తప్పిదాలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని సూచించింది. టీటీడీలో అవుట్సోర్సింగ్ నియామకాలు సమంజసం కావని హైకోర్టు అభిప్రాయపడింది.
అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు తగిన బాధ్యతాభావం ఉండదని, అదే కారణంగా పరకామణిలో ఈ ఘటన చోటు చేసుకుందని వ్యాఖ్యానించింది. శాశ్వత సిబ్బంది స్థానంలో అవుట్సోర్సింగ్పై ఆధారపడటం వల్ల భద్రతా లోపాలు తలెత్తుతున్నాయని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. విరాళాల లెక్కింపులో పారదర్శకత పెంచేందుకు ప్రత్యేకంగా టేబుల్ ఏర్పాటు చేయాలని హైకోర్టు సూచించింది. అంతేకాకుండా విరాళాల కౌంటింగ్ ప్రక్రియలో భక్తులను కూడా ఎందుకు భాగస్వాములుగా తీసుకోకూడదని ప్రశ్నించింది. అయితే ఆగమన శాస్త్రం ప్రకారం భక్తుల మనోభావాలు దెబ్బతినకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొంది. ఏదైనా తప్పిదం జరిగితే వెంటనే అప్రమత్తం అయ్యేలా విజిలెన్స్ అధికారులు అలర్ట్ టెక్నాలజీని అమలు చేయాలని ఆదేశించింది. కౌంటింగ్ ప్రక్రియలో హ్యూమన్ ఇంటర్ఫియరెన్స్ సాధ్యమైనంత వరకు తగ్గించి పూర్తి స్థాయిలో టెక్నాలజీని వినియోగించాలని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ యంత్రాంగం తగిన చర్యలు తీసుకోవాలని సూచించింది. చివరగా ఈ కేసు తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తూ ఏపీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. విజయవాడ భవానీపురంలో వైఎస్ జగన్ పర్యటించారు. భవానీపురంలోని జోజీనగర్లో 42 ఫ్లాట్ల బాధితులను ఆయన పరామర్శించారు. భవానీపురంలో ఇటీవల ఇళ్లను కోల్పోయిన 42 కుటుంబాల తరపున ఆయన అనేక విషయాలను ప్రస్తావించారు. డిసెంబర్ 31వ తారీఖు వరకు సుప్రీంకోర్టులో ఊరట పొందిన ఈ కేసులో ఈ 42 కుటుంబాలు ఓవైపున సుప్రీంకోర్టులో కేసు పెండింగ్ ఉండగానే 31వ తారీఖు వరకు ఊరట ఉండగానే ఇక్కడ పోలీసులను అడ్డు పెట్టుకొని ఏకంగా 210 మంది పోలీసులు ఇక్కడ వచ్చి ప్రైవేట్ పార్టీకి మద్దతు తెలుపుతూ ఈ 42 ఇళ్లకు సంబంధించిన బాధితులను నిర్దాక్షిణ్యంగా వాళ్ళ ఇంట్లో ఉండగానే వాళ్ళ ఇళ్ళన్నీ కూడా పగలగొట్టడం జరిగింది. వీళ్ళందరినీ రోడ్డును పడేయడం జరిగింది. తిరుపతి జిల్లా పోలీసు శాఖ ద్విచక్ర వాహనదారుల భద్రత లక్ష్యంగా ప్రవేశపెట్టిన నో హెల్మెట్ నో పెట్రోల్కు ప్రజల నుండి మిశ్రమ స్పందన లభిస్తుంది. తిరుపతి జిల్లా పోలీసు శాఖ వరుసగా జరుగుతున్న ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ప్రవేశపెట్టిన నో హెల్మెట్ నో పెట్రోల్కు ప్రజల నుండి విశేష స్పందన లభించడంతో పాటు మరికొంతమంది నుండి వ్యతిరేకత కూడా ఎదురవుతోంది. నగరంలో అనతి కాలంలో జరిగిన ద్విచక్ర వాహనదారుల ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని వారి కుటుంబ శ్రేయస్సు కోసం తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఈ నెల 15వ తేదీ నుండి తప్పనిసరిగా హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ బంకులలో పెట్రోల్ పట్టబడుతుందని, దీనిని తప్పనిసరిగా పాటించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ నిబంధనను నగర ప్రజలు, జిల్లా పోలీసు యంత్రాంగం తీసుకున్న నిర్ణయానికి హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆలోచన మంచిదే. ఈ మధ్య ఎక్కువ యాక్సిడెంట్లు అట్లా ఎక్కువ అవుతున్నాయి కాబట్టి ఈ ఆలోచన మంచిదే. సార్ వాళ్ళు తీసుకోవడం డెసిషన్, సుబ్బరాయుడు సార్ తీసుకున్న డెసిషన్ మంచిదే. సార్ వాళ్ళు కూడా ఇక్కడే ఉండి హెల్మెట్లు ప్రొవైడ్ చేస్తున్నారు తీసుకోమని చెప్పి. నమస్తే అండి, నా పేరు సుమతి. నేను ప్రీవియస్ వేరే సిటీస్లో చూశాను ఈ రూలు, బట్ తిరుపతిలో ఇంప్లిమెంట్ చేయడం కొత్తగా ఉంది. మా సేఫ్టీ గురించి ఆలోచించి పోలీసులు ఇవన్నీ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ చాలామంది హెల్మెట్స్ పెట్టుకుంటున్నారు ఇప్పుడు. థ్యాంక్స్ పోలీస్ టీం అందరికీ. థ్యాంక్ యూ సార్. ప్రజలు ప్రాణాలు చేతుల్లో పెట్టుకుని అరిచేతులు లేకుండా మందు తాగే వాళ్ళకు ఇటువంటి ఏమి లేకుండా చాలా బెస్ట్ థింగ్ ఇది అన్నమాట. గవర్నమెంట్ మంచి ఫెసిలిటీస్గా ఇచ్చింది. ఇది ప్రతి ఒక్కరు ఫాలో అయితే చాలా మంచిది. మనకే సేఫ్టీ, కానీ గవర్నమెంట్ గురించి చెప్తున్నాం కానీ మనకే సేఫ్టీ. మన ప్రాణాలు దక్కించుకోవాలంటే ఇదే సేఫ్టీ మార్గం. హెల్మెట్ ఇది మంచి ఆలోచన, ప్రమాదాలంతా నివారించవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరు హెల్మెట్ వాడండి, ప్రాణాలు కాపాడుకోండి. మన పోలీసులకు ఇది కూడా మంచి నిర్ణయము, కాబట్టి ఇది అందరూ పాటించాలని కోరుతున్నాము. ఇదిలా ఉండగా జిల్లా పోలీసు శాఖతో పాటు ఇతర అధికారులు కూడా పెట్రోల్ బంక్ నిర్వాహకులను సమావేశపరిచి డిసెంబర్ 15వ తేదీ నుండి కేవలం హెల్మెట్ ధరించిన ద్విచక్ర వాహనదారులకు మాత్రమే పెట్రోల్ అమ్మకాలు జరపాలని ఆదేశాలు జారీ చేయడంతో పాటు ప్రతి పెట్రోల్ బంక్ వద్ద ఒక పోలీస్ అధికారిని ఏర్పాటు చేసి హెల్మెట్ ధరించిన వారికి మాత్రమే పెట్రోల్ పట్టే విధంగా తగు చర్యలు చేపడుతున్నారు. ప్రతి ఒక్కరు కూడా టూ వీలర్లో వెళ్ళే వాళ్ళు హెల్మెట్ ధరించేసి వారి ప్రాణాలు కాపాడవలసిందిగా కోరుచున్నాము. వారి ఫ్యామిలీ భవిష్యత్తు దృష్ట్యా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలని చెప్పేసి ప్రజలకు కోరుచున్నాం. ఎస్పీ గారి ఆదేశాల ప్రకారంగా మా పెట్రోల్ బంక్ హెల్మెట్ లేకుండా ఉంటేనే పెట్రోల్ పడుతున్నాం, లేకపోతే పెట్రోల్ పట్టడం లేదు. దయచేసి ప్రతి ఒక్క కస్టమర్లు హెల్మెట్ వేసుకొని వస్తే బాగుంటుంది. మీ యొక్క శ్రేయస్సు కోసం చెప్తున్నాము.
అలాగే ఎస్పీ గారు కూడా ఈ విషయంలో చాలా సెన్సిటివ్గా ఉన్నారు. మాకు కూడా స్టాఫ్కి కూడా కొన్ని సలహాలు సూచనలు ఇచ్చినారు. హెల్మెట్ ఉంటేనే పెట్రోల్ పట్టండి అని చెప్పారు. ఇంతవరకు బాగానే ఉన్న జిల్లా పోలీసు యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ కార్యక్రమాన్ని కొందరు వ్యతిరేకిస్తున్నారు. ముఖ్యంగా పెట్రోల్ బంకుల వద్ద ఇబ్బడి ముబ్బడిగా హెల్మెట్ అమ్మకాలు జరపటం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. వినియోగదారుడికి నాణ్యత, ధర దృష్టిలో ఉంచుకొని వారికి అనువైన చోట హెల్మెట్లను కొనుగోలు చేస్తారే తప్ప తప్పనిసరిగా పెట్రోల్ బంకు వద్ద హెల్మెట్ కొనవలసిన అవసరం లేదని వారిస్తున్నారు. గతంలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు నగర పరిధిలో హెల్మెట్ ధరించవలసిన అవసరం లేదని ఆదేశాలు ఉన్నప్పటికీ వాహనదారుల భద్రత దృష్ట్యా హెల్మెట్ ధరించడానికి తాము వ్యతిరేకులము కాదని, కానీ ఈ నిబంధన ఉంటేనే పెట్రోల్ పడతామనడం సరైన నిర్ణయం కాదని దీనిని మరొకసారి ఆలోచించి అమలు చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా నిత్యం వేలాది మంది యాత్రికులతో కిటకిటలాడే తిరుపతి వంటి మహానగరంలో హెల్మెట్ వాడకం అదనుగా భావించి చైన్ స్నాచర్లు విజృంభించే అవకాశాలు ఉన్నాయని, గతంలో దీనిని దృష్టిలో ఉంచుకొని తిరుపతి నగరానికి మినహాయింపు కూడా ఇచ్చారని మరోసారి అధికారులకు గుర్తు చేశారు. ఇకనైనా అధికారులు దీనిపై సమాలోచన చేయకుంటే ప్రజలలో ఏర్పడిన వ్యతిరేకతకు తాము సైతం అంటూ కదం తొక్కుతామని హెచ్చరించారు. హెల్మెట్స్ లేని పెట్రోల్ పట్టొద్దని చెప్పేసి పెట్రోల్ బంక్ యాజమాన్యం పైన ఒత్తిడి తెస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఇవాళ సిటీ పట్టణ ప్రాంతాల్లో హెల్మెట్స్ పెట్టుకున్నా పెట్టుకోకపోయినా మీరు ఒత్తిడి చేయకూడదు. కేవలం హైవేల్లో మాత్రం హెల్మెట్స్ పెట్టుకొని హైవేల్లో తిరగండి. హైవేల్లో తిరిగేదాంట్లో హెల్మెట్స్ లేకుండా ఎవరు ఉంటే వాళ్ళపైన యాక్షన్ తీసుకోండి అని చెప్పేసి సుప్రీంకోర్టే తీర్పిచ్చింది. ఇవాళ గతంలో హెల్మెట్స్ మళ్ళీ వద్దనుకునేది ఎందుకు అనుకున్నారు? తిరుపతి పట్టణం రోజుకు 70,000 మంది యాత్రికులు వస్తూ ఉన్నారు. యాత్రికులు వచ్చే సందర్భంలో చైన్స్ లాగ్ మొత్తం కూడా చైన్లన్నీ దొంగతనాలు పోతూ ఉన్నాయి. హెల్మెట్స్ ముసుగులో దొంగలు ఎక్కువైనారని చెప్పేసి తిరుపతి పట్టణానికి మినహాయింపు అని చెప్పేసి కూడా గతంలో పత్రికల్లో టీవీల్లో కూడా రావడం జరిగింది. ఇప్పుడు దాన్ని దృష్టిలో పెట్టుకోకుండా ఈవేళ పెట్రోల్ బంకులు మొత్తం కూడా ఎక్కడికక్కడ బంద్ చేయించి పెట్రోల్ బంకుల్లో హెల్మెట్స్ ఉంటేనే పెట్రోల్ పెట్టడం అనే నిదానాన్ని వెనక్కి తీసుకోవాలి. అదే కాకుండా ప్రతి పెట్రోల్ బంక్ దగ్గర ఒక పోలీసు ఉన్నత స్థాయి అధికారి అక్కడ ఉండి హెల్మెట్స్ సేల్ చేయిస్తూ ఉన్నారు. మీకేమి హెల్మెట్స్ వ్యాపారాలు పెట్టుకున్నారా, లేకపోతే ప్రజలకు సంబంధించిన సౌకర్యాల కోసం ఉన్నారా అని మేము అడుగుతూ ఉన్నాం. హెల్మెట్స్ పెట్టకపోతే రోడ్డు మీద తిరిగితే చట్టం పరిధిలో సుప్రీంకోర్టు ఏం చెప్పిందో దాని పరిధిలో మీరు చేయాలి తప్ప దానికి ఆర్టీఐ అధికారులు ఉన్నారు, పోలీస్ యంత్రాంగం ఉంది. కాబట్టి పెట్రోల్ ఈ విధంగా ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి వస్తూ ఉంది. ఖచ్చితంగా ప్రజానీకాన్ని కూడగట్టి పోరాటానికి రూపకల్పన చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వ అధికారులకు హెచ్చరిక తెలియజేస్తూ ఉన్నాం. ఏదేమైనప్పటికీ తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ద్విచక్ర వాహనదారుల వారి కుటుంబ సభ్యుల క్షేమం మేరకు ప్రవేశపెట్టిన ఈ నిబంధనను సమర్థించడంతో పాటు స్వాగతించడం కూడా ఒక మంచి నిర్ణయమే అని ఆశిద్దాం. వైఎస్ఆర్సీపీకి చెందిన మాజీ మంత్రి నగిరి నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఆ పార్టీ నేతలపై గురుగా ఉన్నట్లు తెలుస్తున్నది. పార్టీ నుంచి ఆమెకు ఎటువంటి సహకారం అందడం లేదని, తనను ఇబ్బంది పెడుతున్న వారిపై అధిష్టానానికి ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా స్పందన కరువైందని ఆమె ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. వైసీపీలో రోజా ఫైర్ బ్రాండ్గా పేరొందారు. 2019కి ముందు ఉన్న అప్పటి టీడీపీ ప్రభుత్వంపై ఆమె పెద్ద ఎత్తున విమర్శలు చేసేవారు. అప్పటి మంత్రులకు తన విమర్శలతో ముప్పు తిప్పలు పెట్టారు. ఈ క్రమంలోనే వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆమె పార్టీకి అందించిన సేవలను గుర్తించిన నాటి సీఎం జగన్ మంత్రివర్గంలోకి తీసుకున్నారు. అయినప్పటికీ తనకు మంత్రి పదవి రాకుండా కొందరు నియోజకవర్గానికి చెందిన సొంత నేతలే సీఎం వద్ద లాబియింగ్ చేశారని ఆమె కన్నీళ్లు పెట్టుకున్న సందర్భాలు చాలానే ఉన్నాయి. అయితే రోజా మంత్రి అయ్యాక వారందరికీ మాస్ వార్నింగ్ ఇచ్చారు. తనకు వెన్నుపోటు పొడవాలని చూసిన వారికి గట్టిగానే బదులిచ్చారు. రోజా తనకు జరిగిన అన్యాయాన్ని పలుమార్లు జగన్ దృష్టికి తీసుకెళ్లినా ఆయన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారని సమాచారం. అందుకే రోజా రోజురోజుకి ఫ్యాన్కు దూరం అవుతున్నారని టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికల్లోనూ సొంత నియోజకవర్గ నేతలే ఆమెను ఓడించారని, ప్రత్యర్థి పార్టీతో కుమ్మకయ్యారని, తన గురించి ఎన్నికల సమయంలో విష ప్రచారం చేశారని, ఓటమి అనంతరం ఆమె కన్నింటి పర్యంతమయ్యారు. ఇప్పటికీ నియోజకవర్గంలో ఆమెకు ఆదరణ అంతంత మాత్రంగానే ఉందని ఆందోళనలో ఉన్నట్లు సమాచారం. ఇటీవల జరిగిన ఎంపీపీ ఉప ఎన్నికల్లో విజయపురం, నిండ్ర మండలాలు తెలుగుదేశం ఖాతాలోకి వెళ్లాయి. దీనిపైన ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీకి కనీస బలం లేకపోయినా వైసీపీ ఎంపీటీసీలు అందరూ ఆ వైపు చేరి గెలిపించారని, అది కూడా ఓ విజయమేనా అని ఆమె విమర్శించారు.
శ్రీశైలం పాలక మండలి మాజీ చైర్మన్ చక్రపాణి రెడ్డి మరికొందరు నేతలు కావాలని తనకు పార్టీకి వెన్నుపోటు పొడిచారని ఫైర్ అయ్యారు. నియోజకవర్గంలో జరిగే ప్రతి ఎన్నికల్లో పార్టీని ఓటమికి గురి చేసి తనకు చెడ్డ పేరు తీసుకువచ్చి పార్టీ పెద్దలకు తనను దూరం చేసేలా కొందరు నేతలు ప్లాన్ చేశారని ఆమె ప్రధానంగా ఆరోపించారు. పార్టీ అధికారంలో ఉన్న సమయంలోనూ కొందరు ప్రత్యర్థి పార్టీతో కుమ్మక్కై తనకు వ్యతిరేకంగా రాజకీయాలు చేశారని, అందుకే గత ఎన్నికల్లో తాను ఓడిపోయానని, ఇలాంటి వ్యక్తుల వల్లే పార్టీ అధికారానికి దూరం అయ్యిందన్నారు. దీనిపై అధిష్టానానికి విన్నవించిన చర్యలు లేకపోవడంతో రోజా పార్టీకి దూరం అయ్యేందుకు చూస్తున్నారని నగరి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో 3000 ఎకరాల్లో బార్క్ సంస్థను విస్తరించనున్నట్లు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్కు ప్రతిష్టాత్మక సంస్థలు క్యూ కడుతున్నాయి. గూగుల్, కాగ్నిజెంట్ వంటి ప్రముఖ కంపెనీలు విశాఖలో కార్యాలయాల ఏర్పాటుకు శంకుస్థాపన చేశాయి. తాజాగా మరో ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలుస్తోంది. అనకాపల్లి జిల్లాలో 3000 ఎకరాల్లో బార్క్ సంస్థను విస్తరించనున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం పెట్టుబడులు ఆకర్షించేందుకు అన్ని విధాలా పనిచేస్తుంది. ఎవరైనా పెట్టుబడులు పెట్టేందుకు వస్తే వేగంగా అనుమతులు ఇస్తుంది. సింగిల్ విండో డెస్క్తో అనుమతులు జారీ చేస్తూ అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటుంది. అనుమతులు మంజూరుతో భూసేకరణ త్వరగా పూర్తి చేస్తుంది. తాజాగా కూటమి ప్రభుత్వం పలు కంపెనీలకు భారీగా భూమి కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ కంపెనీలకు కేబినెట్తో పాటు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి ఆమోదముద్ర వేసింది. విరూపాక్ష ఆర్గానిక్స్ లిమిటెడ్ కంపెనీకి 100.23 ఎకరాల భూమిని ప్రభుత్వం కేటాయించింది. ఈ కంపెనీ కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఐపి గుట్టపాడు క్లస్టర్లో ఫార్మా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం ఈ కంపెనీకి ఎకరం 30 లక్షల రూపాయలు చొప్పున మొత్తం 100 ఎకరాలకు కేటాయించింది ప్రభుత్వం. ప్యూర్ ఎనర్జీ లిమిటెడ్ అనే కంపెనీకి గతంలో 105.12 ఎకరాల భూమిని కేటాయిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. తాజాగా ఈ ఉత్తర్వులను రద్దు చేసి ఆ భూములను విరూపాక్ష కంపెనీకి కేటాయించింది. నెల్లూరు జిల్లా రాచర్లపాడులో ఇఫ్కో కిసాన్ సెజ్ లిమిటెడ్ కంపెనీకి 2776.23 ఎకరాల భూమిని కేటాయించింది. ఈ కంపెనీకి 870 కోట్ల రూపాయలు పెట్టుబడులతో 70,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఆధ్యాత్మికతతో పాటు పర్యావరణ పరిరక్షణకు దిశానిర్దేశం చేసే దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం చుట్టింది. సుమారు 100 ఎకరాల విస్తీర్ణంలో ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నట్లు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు వెల్లడించారు. ప్రాజెక్టు ప్రధాన ఉద్దేశం ప్రాచీన ఆగమ శాస్త్రాలకు అనుగుణమైన హిందూ దేవాలయాల్లో అత్యంత ప్రాముఖ్యమైన ధ్వజస్తంభాల నిర్మాణానికి అవసరమైన దివ్య వృక్షాలను టీటీడీ స్వయంగా పెంచి పరిరక్షించి వినియోగించడమేనన్నారు. సీఎం చంద్రబాబు దూరదృష్టితో రూపొందించిన తిరుమల అభివృద్ధి లక్ష్యాలను అనుగుణంగా ఈ ప్రాజెక్టు ఉంటుందన్నారు. సాంప్రదాయాల పరిరక్షణతో పాటు భవిష్యత్ తరాలకు ఉపయోగపడే బాధ్యతాయుత పాలనకు ఇది నిదర్శనమని బీఆర్ నాయుడు అన్నారు. ధ్వజస్తంభం కేవలం నిర్మాణాత్మక అంశం మాత్రమే కాదు, అది భౌతిక లోకానికి దైవలోకానికి మధ్య ఉన్న శాశ్వత బంధానికి ప్రతీకగా నిలుస్తుంది. ఆలయ ప్రాంగణంలో నిటారుగా నిలిచి ఉండే ధ్వజస్తంభం భక్తి, పవిత్రత, దైవ సన్నిధిని ప్రతిబింబిస్తుంది. ఆగమ శాస్త్రాల ప్రకారం ధ్వజస్తంభం నిటారుగా పెరిగిన ఒకే చెట్టుకు చెందిన పవిత్ర వృక్ష కాండంతో తయారు చేయాలి. ఆ వృక్షాన్ని ఆధ్యాత్మికత, జ్యోతిష్య విధి విధానాలకు అనుగుణంగా ఎంపిక చేసి ఏళ్ల తరబడి సంరక్షించి ఆపై శాస్త్రోక్తంగా కైంకర్యాలు నిర్వహించిన అనంతరం వినియోగిస్తారు. ఆగమ సాంప్రదాయాల ప్రకారం ధ్వజస్తంభాల తయారీలో సాధారణంగా టేకు, ఎగీసా, టెర్మినేలియా, షోరియా జాతికి చెందిన వృక్షాలను వినియోగిస్తారు. ఇవి బలంగా, దీర్ఘకాలికంగా నిటారుగా పెరిగే స్వభావం కలిగి ఉండటం వల్ల ధ్వజస్తంభం అవసరాలకు అనుకూలంగా ఉంటాయి. పరిపక్వత చెందిన తరువాత ఆ వృక్షాన్ని శాస్త్రోక్తంగా పూజించి ఆపై ధ్వజస్తంభంగా రూపకల్పన చేస్తారు. అనంతరం దానిని కవచంతో కప్పి తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం లాంటి అత్యంత పవిత్ర ఆలయాల్లో స్వర్ణ కవచంతో అలంకరిస్తారు. ఇక రాజగోపురం, గర్భగుడి, విమానం మధ్య పవిత్ర ప్రదేశంలో ప్రతిష్ఠించే ధ్వజస్తంభంపై గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు. సాలకట్ల బ్రహ్మోత్సవాల ప్రారంభాన్ని ప్రకటించే ఈ ధ్వజారోహణం సమస్త లోకాల్లోని దేవతలను ఆహ్వానించే శుభసూచకంగా నిలుస్తుంది. దేశవ్యాప్తంగా 60కి పైగా ఆలయాలను టీటీడీ నిర్వహిస్తోంది. భవిష్యత్తులో వివిధ రాష్ట్రాలు,
కేంద్రపాలిత ప్రాంతాల్లో శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయాలను ఆగమ నియమాలకు అనుగుణంగా నిర్మించే బాధ్యతను దృష్టిలో ఉంచుకొని ఈ దివ్య వృక్షాల ప్రాజెక్టును అత్యంత దూరదృష్టితో ప్రారంభిస్తోంది. తిరుపతి శ్రీ తాతయ్యగుంట గంగమ్మ ఆలయ భక్తుల సౌకర్యార్థం పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని పాలక మండలి అధ్యక్షులు మహేష్ యాదవ్ తెలిపారు. ఆలయ అభివృద్ధికి మా పాలక మండలి కట్టుబడి ఉంది. మేము నిత్యంగా ఆలయ అభివృద్ధి కోసమే మేము చర్యలు తీసుకుంటున్నాం. భక్తులకి ఎటువంటి ఇబ్బంది కలగకుండా భక్తుల సౌకర్యాలే మాకు ప్రధాన ధ్యేయంగా ముందు పెట్టుకొని మేము నడుస్తున్నాం. అదేవిధంగా ఆలయాన్ని కూడా విస్తరించడంలో విస్తరణ చేయాలని కూడా మా పాలక మండలి నిర్ణయించుకుంది. మేము వచ్చిన తులనాల నుంచి కూడా మేము ఆలయంలో ఉన్నటువంటి అభివృద్ధితో పాటు ఆలయాన్ని కూడా విస్తరణ చేయాలని చెప్పని ఆలోచనతో ముందుకెళ్తున్నాం. అందులో భాగంగానే ఆలయంలో ఉన్నటువంటి ఈశాన్యంలో వెనకాల బిల్డింగ్ని ఈ మధ్యనే 50 లక్షలు దాతల సహాయంతో కొనుగోలు చేయడం జరిగింది. గంగమ్మ తల్లికి లోపల అంతాలయం వెండి తాపడం చేయాలని కూడా నిర్ణయించుకున్నాం. అదేవిధంగా అమ్మవారికి బంగారు మోకవచం ఉంది, వజ్ర కిరీటం ఉంది. అమ్మవారికి హస్తాలు పాదాలు లేదు, అది కూడా బంగారుతో చేయించాలని చెప్పి కూడా నిన్న నిర్ణయం తీసుకోవడం జరిగింది. మా పాలక మండలి కూడా ఒకటే, మేమందరూ మా ఆలోచన కూడా ఒకటే, ఆలయ అభివృద్ధి మా ధ్యేయం. దానికోసం మేము కూడా పనిచేస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. మాజీ మంత్రి రోజా అండతో రాజకీయంగా ఎదిగి నేడు అదే రోజాపై తప్పుడు ఆరోపణలు చేసిన వడమాలపేట నాయకులపై నగరి నియోజకవర్గానికి చెందిన రోజా వర్గీయులు తిరుపతి ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన పత్రికా విలేకరుల సమావేశంలో తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు రోజమ్మ గారు 10 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉన్నారు, 3 సంవత్సరాలు మినిస్టర్గా ఉన్నారు. ఇవన్నీ కూడా ఆమె బ్రహ్మాండంగా ప్రజలకు ఏం చేయాలో అవన్నీ కూడా చేసి నగిరిలోనే ఆమె ఇల్లు కట్టుకొని ప్రతి ఒక్క ప్రజలతో మమేకంగా ఉండే వాళ్ళందరికీ కూడా బ్రహ్మాండంగా ఆమె సేవలు అందిస్తూ ఉన్నారు. కాబట్టి మీరు మాట్లాడేటప్పుడు మీ స్థాయి మర్చిపోయి మాట్లాడుతాను దయచేసి. ఎందుకంటే ఒక ఆడబిడ్డ మీకు ఇన్ని చేసింది, మీ 7 మందికి ఏం చేయాలో దానికి మించి చేసింది. కాబట్టి ఆమెను మనం మాట్లాడడం భావ్యం కాదు. రేపు రాబోయే రోజులే మీకందరికి కూడా కాలం చాలా విలువైనది. రేపు అనే దానికి రూపు లేదు. మంచి పనులు వాయిదా వద్దని గీతలో చెప్పాడు మహానుభావుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. ఇవన్నీ కూడా జనాలు చూస్తున్నారు. రేపు రాబోయే రోజులలో మీకు తగిన బుద్ధి చెప్తారు. అబద్ధాలు మాట్లాడడం, అవాకు చవాకులు పేల్చడము, వ్యక్తిగత విషయాలకు వస్తే నీ చిట్టా నా దగ్గర ఉంది, వ్యక్తిగత విషయాలు మీరు మాట్లాడితే మరొక్క మారు మీ పంచాయతీలోనే నేను పుట్టాను, మీ ఊర్లోనే నేను పెరిగాను, మీ భాగవతం అంతా నాకు తెలుసు. దయచేసి మాకు రోజా గారు గౌరవ మర్యాద నేర్పించారు, సంస్కారవంతమైన భాష నేర్పించారు, సంస్కారవంతంగా ఎలా ఉండాలో రాజకీయంలో నేర్పించారు. కాబట్టే నేను ఇలా మాట్లాడుతున్నాను. మరొక మారు మీరు మీడియా ముందు వచ్చి లేనిపోని మాట్లాడితే మీ చిట్టా మొత్తం, మీ అవినీతి భాగవతం ప్రతి ఒక్కటి నేను బయట పెట్టగలుగుతాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే కాదనుకుంటే రండి బహిరంగ చర్చకి, నగరి నియోజకవర్గంలో కూర్చుందాం, మాట్లాడండి, ఆధారాలతో రండి, చర్చిస్తాం. అంతేగాని అబద్ధాలు మాట్లాడడము, నిరాధారమైన ఆరోపణలు చేయడము, మీ ఉనికి చాటుకోవాలనే ప్రయత్నాన్ని మీరు చేసుకోండి. కానీ ఇతరుల మీద బురద జల్లే ప్రయత్నం చేస్తే మాత్రం గట్టిగానే మీకు బుద్ధి చెప్తాం. నేటితో మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైన ధనుర్మాసం ప్రారంభం కావడంతో తిరుపతిలోని కోదండ రామస్వామి ఆలయ మాడవీధులు శ్రీరామనామ సంకీర్తనలతో మారుమ్రోగాయి. ధనుర్మాసం ప్రారంభ సమయం ఈ రోజు నుంచి అన్ని దేవాలయాల్లో స్వామివారికి ప్రత్యేక అభిషేక పూజలు చేసి అలాగే తిరుప్పావై ప్రవచనాలు జరుగుతుంది. భక్తులెల్లరూ ఈ నెల రోజులు స్వామివారిని ఉదయం ప్రాతకాలంలోనే లేచి ధర్మముహూర్తంలో లేచి స్నానమాచరించి దేవాలయాలకు వెళ్ళి స్వామివారిని దర్శించుకుంటే అన్ని శుభాలే జరుగుతాయి. ఈరోజు ధనుర్మాసం ప్రారంభ సమయంలో 1:20 ఈరోజు ప్రారంభమైంది. స్థానిక కోదండరామస్వామి దేవాలయంలో ఈరోజు మేమంతా తిరుమాడా వీధుల్లో భజన చేసి ఈ ధనుర్మాస ప్రారంభ సూచకంగా భజన చేశాము. అందరూ భక్తులు విచ్చేశారు. తదనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రసాదాలు స్వీకరించాము. ముక్తికి మార్గమై సోపానమైనటువంటి ధనుర్మాస మార్గంలో ఈరోజు ప్రారంభం. ధనుర్మాస గడియలు ఈ మధ్యాహ్నం 1:22 ప్రారంభమవుతున్నాయి. శ్రీ మహావిష్ణువు వైకుంఠంలో లేచి
మనకి రేపు వైకుంఠ ఏకాదశి నాడు దర్శనం ఇస్తాడని చెప్పడానికి ఆనవాయితీగా ఈ ధనుర్మాసం ప్రారంభమవుతుంది. తిరుపతిలో కూటమి ప్రభుత్వ నాయకులు చేస్తున్న అరాచకాలకు అడ్డు అదుపు లేకుండా పోవడంతో వైకాపా శ్రేణులకు చెందిన వాహనాలపై విచక్షణ రహితంగా రాళ్లను రువ్వి అద్దాలను ధ్వంసం చేశారు. దీంతో వైఎస్ఆర్సీపీ నేత చైతన్య యాదవ్ ఆధ్యాత్మిక నగరంలో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేయాలని పోలీస్ శాఖను విజ్ఞప్తి చేశారు. కూటమి నాయకుల నుండి తనకు ప్రాణహాని ఉందని, తనకు రక్షణ కల్పించాలని మీడియా ద్వారా అధికారులను కోరారు. ఇంటికి వచ్చి గొడవ చేసి ఏమీ చేయలేని పరిస్థితిలో నా కారు మీద వాళ్ళ అక్కస వెళ్ళగక్కడం జరిగింది. ఇదంతా కూడా ఎందుకు జరుగుతూ ఉంది అని అంటే ఏదో ఒక విషయంలో నన్ను లాగితే నేను రియాక్ట్ అయితే మళ్ళీ రిపీటెడ్గా నా మీద కేసులు పెట్టాలి అని కూటమి ప్రభుత్వము ప్రయత్నిస్తూ ఉంది. దానికి పోలీసుల సహకారం కూడా మెండుగా ఉంది. దీనిని ఇది జరగడం వల్ల నాకు కూటమి ప్రభుత్వం నుంచి పోలీసుల నుంచి కూడా థ్రెట్ ఉంది. నాకు ఏం జరిగినా, నా ఫ్యామిలీకి ఏం జరిగినా కూడా కూటమి ప్రభుత్వమే దీని బాధ్యత వహించాలి. దీనిపైన ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకోవాలి. ఇంకా మీదట ఇవి పునరావృతం అయితే దీనికి బాధ్యత కూటమి ప్రభుత్వాన్ని. ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ప్రజా ఉద్యమం కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి అపూర్వ స్పందన లభించిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూతలపట్టు నియోజకవర్గం కన్వీనర్ డాక్టర్ సునీల్ కుమార్ అన్నారు. ఒక్క 2 రోజులు మీరు సమయం తీసుకొని ఈ 2 రోజుల్లో సాయంత్రం టైంలో ఒక 1 అవర్ మీ గ్రామాల్లో మీ అందరూ ఉన్నటువంటి నాయకులందరి మధ్యలో కూర్చొని కలిసికట్టుగా మీరు ఆ యొక్క కమిటీలని రాసుకొని దాన్ని నాకు వాట్సాప్ చేసినా పర్వాలేదు, లేదంటే మండల కన్వీనర్లకి ఇచ్చినా కూడా పర్వాలేదు. సో ఇది ఒక్క కార్యక్రమము ఈ సంవత్సరం మనం పూర్తి చేసుకుంటే దిగ్విజయంగా మనం కొత్త సంవత్సరంలోకి సంతోషంగా మనం అడుగు పెట్టగలుగుతాం. కాబట్టి ఇంతవరకు మీరు సహకరించారు. ఈ కమిటీ నిర్మాణాలు కూడా దయచేసి ఎటువంటి నిర్లిప్తతకి అవకాశం ఇవ్వకుండా సకాలంలో ఒక 2-3 రోజుల్లో పూర్తి చేయాల్సిందిగా మన నాయకులకి అందరికీ కూడా ఈ సందర్భంగా వీడియో ద్వారా తెలియజేస్తుంది. సహజ ఇంధన వనరులు పొదుపుగా వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ పేర్కొన్నారు. మంగళవారం ఉదయం విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో పట్టణంలోని కట్టమంచి వివేకానంద విగ్రహం నుండి విద్యుత్ దాదాపై అవగాహన ర్యాలీని కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యుత్ను పొదుపుగా వినియోగిస్తే ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయన్నారు. జిల్లాలో 200 మెగా కిలోవాట్స్ ద్వారా పీఎం సూర్యమర్ పథకం ద్వారా నిర్మాణం పనులు చేపడుతున్నామని తెలిపారు. ప్రభుత్వ భవనాలలో పీఎం సూర్యమర్ పథకం ద్వారా సోలార్ విద్యుత్ ఆదాయం చేసుకోవచ్చని తెలిపారు. విద్యుత్ పొదుపు లక్ష్యంగా కృషి చేయాలని, భావితరాల దృష్ట్యా విద్యుత్ను ఆదా చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా వ్యాప్తంగా విద్యుత్ పొదుపుపై పాఠశాల విద్యార్థులకు వ్యాసరచన, వక్తృత్వ మరియు చిత్రలేఖన పోటీలు నిర్వహించడం జరుగుతుందన్నారు. సోలార్ రూఫ్ టాప్స్ను ఏర్పాటు చేసుకునేందుకు ముందుకు రావాలని ప్రజలను కోరారు. పీఎం సూర్యమర్ స్టాల్స్ ద్వారా సోలార్ విద్యుత్పై ప్రజలకు అవగాహన కల్పిస్తామన్నారు. సోలార్ రూఫ్ టాప్స్పై సబ్సిడీ ఇవ్వడం జరుగుతుందన్నారు. విద్యుత్ పొదుపుపై ప్రజలకు అవగాహన కొరకు విద్యుత్ సంరక్షణ, భవిష్యత్ రక్షణ, విద్యుత్ పొదుపు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పి అయ్యూబ్ ఖాన్, డైరెక్టర్ SPTCL SE ఇస్మాయిల్ అహ్మద్, విద్యుత్ అధికారులు మునిచంద్ర, సురేష్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశ వ్యాప్తంగా క్షయవ్యాధి నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని, ఆ దిశగా అవగాహన కలిగి ఉండాలంటూ తిరుపతి జిల్లా వైద్య శాఖ అధికారి బాలకృష్ణ నాయక్ పిలుపునిచ్చారు. టీబీని తరిమి కొడదాం, దేశాన్ని రక్షించుకుందాం అనే నినాదాన్ని అందరూ ఆచరించాలని ఆకాంక్షించారు. ఈరోజు NTEP అంటే నేషనల్ ట్యూబర్క్యులోసిస్ ఎరాడికేషన్ ప్రోగ్రామ్ మీద ఎయిర్ బోర్న్ ఇన్ఫెక్షన్ ఎట్లా వస్తుంది దాని మీద ఈరోజు CME జరుగుతోంది మన SP మెడికల్ కాలేజ్ అండ్ రీ హాస్పిటల్లో. సో దీనికోసం ఇప్పటివరకు మన భారతదేశంలో సుమారుగా 26 లక్షల మంది టీబీతో ఇంకా క్షయవ్యాధితో బాధపడుతున్నారు. సో దానికి కోసము ఈరోజు స్లోగన్ కూడా టీబీ ఓడిపోవాలి దేశం గెలవాలనే స్లోగన్ మీద కూడా ఈరోజు చేయడం జరుగుతోంది. తపాలా ఖాతాదారుల సౌలభ్యం కోసం ప్రీమియర్ చెల్లింపులో అనేక డిజిటల్ మార్గాలు ఏర్పాటు చేయబడ్డాయని తిరుపతి తపాలా శాఖ సూపరింటెండెంట్ సైదా తన్వీర్ తెలిపారు. తిరుపతి తపాలా శాఖ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మీడియాతో మాట్లాడుతూ డిజిటల్ సేవలపై ముందుకు వెళ్తుందని, అందులో భాగంగా భారత ప్రభుత్వం ఆధ్వర్యంలో ఇండియా పోస్ట్ అందిస్తున్న పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మరియు గ్రామీణ పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ పథకాలు దేశవ్యాప్తంగా కోట్లాది కుటుంబాలకు విశ్వసనీయ జీవిత బీమా రక్షణ అందిస్తున్నామని అన్నారు.
భారత ప్రభుత్వమే నేరుగా హామీ ఇస్తున్న ఈ పథకాలు తక్కువ ప్రీమియంతో దీర్ఘకాలిక భద్రతను కల్పించడం తపాలా శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. సో ఈ స్కీమ్స్ని పాపులరైజ్ చేయడానికి, ప్రజలకు దీని గురించి తెలియజేయడానికి సెప్టెంబర్ నెలలో ఒక మెగా డ్రైవ్ చేశాము. అందులో భాగంగా మాకు 1 కోటి రూపాయలకి మించి ప్రీమియం కలెక్ట్ చేయగలిగాము. సో దీన్ని మరింత పాపులరైజ్ చేయడానికి, దీని బెనిఫిట్స్ ప్రతి ఒక్కళ్ళకి తీసుకెళ్ళడానికి ఇప్పుడు డిసెంబర్ నెలలో ఇంకో డ్రైవ్ చేస్తున్నాము. బీమా సంకల్ప మెగా డ్రైవ్ 2.0 అని చెప్పేసి. ఇందులో ఇంకా ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేసే మాకు రెస్పాన్స్ బాగా వస్తుంది. మా ఇన్స్పెక్టర్స్, పోస్ట్ మాస్టర్స్, ఎవ్రీబడి, అవర్ ఫీల్డ్ స్టాఫ్ ఆర్ క్యాంపెయినింగ్ విగరస్లీ అండ్ ద రెస్పాన్స్ ఈజ్ వెరీ గుడ్. వీ ఎక్స్పెక్ట్ టు 1 కోటి కంటే ఈసారి మాకు అంతకంటే ఎక్కువ ప్రీమియం కలెక్ట్ చేసే అవకాశం ఉంది. సో ఈ దశగా దీన్ని మరింత పాపులరైజ్ చేయడానికి మేము మీ యొక్క హెల్ప్ కూడా కోరుకుంటున్నాము. మీ ద్వారా ఈ స్కీమ్స్ ప్రజలకు అందరికీ తెలిసి ఎవ్రీబడి షుడ్ యూటిలైజ్డ్ అండ్ గెట్ బెనిఫిటెడ్ అన్న దాంతో ఈ మీకు తెలియజేస్తున్నాము. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన 6వ రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్ యోగాసన పోటీలలో తిరుపతి బీవీపీ స్కూల్లో చదువుతున్న టి సుయశ్వంత్ లెగ్ బ్యాలెన్స్ ఇన్ యూజువల్ యోగాసన ఈవెంట్లో ప్రథమ స్థానంలో నిలిచి ఈ నెల డిసెంబర్ 30వ తారీఖు నుండి 2 జనవరి 2026 వరకు జరగబోయే 6వ జాతీయ స్థాయి సబ్ జూనియర్స్ యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ మహారాష్ట్ర సంగమనేరు ఎంపిక అవ్వడం జరిగింది. అదేవిధంగా ఆకృతి లెగ్ బ్యాలెన్స్ ఇన్ విజువల్ యోగాసన ఈవెంట్లో 4వ స్థానంలో నిలిచిందని పాఠశాల డైరెక్టర్ సత్యనారాయణ రాజు గారు, ప్రిన్సిపల్ శ్రీమతి డి పద్మజ గారు, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ మరియు యోగా టీచర్లు ఇరువురిని అభినందించారు. అదేవిధంగా యోగాసన స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ తిరుపతి డిస్టిక్ ప్రెసిడెంట్ కైలాసింగ్ రాజ్ పురోహిత్ మరియు సెక్రటరీ ముని మంజుల గారు మరియు శ్రీ సుబ్రహ్మణ్యం గారు ప్రత్యేక అభినందనలు తెలిపారు. భారతీయ విద్యాభవన్ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామివారి 32వ ఆరాధనోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన డాక్టర్ నడింపల్లి సత్యనారాయణరాజు మాట్లాడుతూ శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు నడయాడే దైవమని, మహిమాన్వితులని, ఋషితుల్యులని, మహాభారతం, భాగవతం లాంటి మహాతర గ్రంథాలలోని పద్యాలను విద్యార్థులు కంఠస్థం చేయటమే కాదు, అందులోని సారాన్ని గ్రహించి జీవితంలో ఆచరించినప్పుడే వృద్ధిలోకి రాగలరని ఆకాంక్షించారు. కంచి కామకోటి పీఠం వారు ఈరోజు ఉభయ తెలుగు రాష్ట్రాలలోని 400 పాఠశాలలో సుమారు 45,000 మంది విద్యార్థుల చేత భారత భాగవతాల్లోని పద్యాలను పఠనం చేయిస్తున్నారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భారత భాగవతాల్లోని 108 పద్యాలను పఠనం చేశారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపల్ శ్రీమతి డి పద్మజ, వైస్ ప్రిన్సిపల్స్, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,36,320 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 12,270 రూపాయలు. వెండి 1 కేజీ ధర 1,97,900 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 202 రూపాయల 90 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఇథియోపియా చేరుకున్న ప్రధాని మోడీ, ఘన స్వాగతం పలికిన పీఎం అబీ అహ్మద్ అలీ. ఏపీకి ప్రతిష్టాత్మక కేంద్ర సంస్థ బాబా అటామిక్ రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు కసరత్తు. ముగిసిన టీటీడీ పాలక మండలి సమావేశం, పలు కీలక నిర్ణయాలు తీసుకున్న చైర్మన్ బిఆర్ నాయుడు. దివ్య వృక్షాల ప్రాజెక్టుకు టీటీడీ శ్రీకారం, 100 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు. సొంత పార్టీలోని మాజీ మంత్రి రోజాకు శత్రువులు, చూసి చూడనట్లు వ్యవహరిస్తున్న పార్టీ అధినేత జగన్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో న్యూస్ విజన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.